ప్రియమైన సేవకులు, మా డాడీ, దైవజనులు, ఎందరికో ఆత్మీయ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి వాడబడుతున్నటువంటి దైవజనుల్లో డాడీనే వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఉండటం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఆయన సరౌండింగ్లోకి వస్తుంటేనే, డాడీ సరౌండింగ్లోకి వస్తుంటేనే ఆత్మ తాకిడి అభిషేకం జరుగుతుంది. నేను దాన్ని అనుభవిస్తున్నాను, కొందరు సేవకులు కూడా అనుభవిస్తున్నారు. అంత బలమైనటువంటి దైవజనులు, వారిని తాకటం, వారితో కలిసి ఉండటం వెరీ బ్లెస్డ్ మూమెంట్ ఇట్ ఈజ్. అంతేకాకుండా ఎంతో ఆత్మీయమైన సేవ చేశారు. ప్రజల ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి దైవజనులు వారి ప్రేమను వారి జేబులో నుండి ఖర్చు పెట్టి కొన్ని లక్షల రూపాయలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం నేను కళ్ళారా చూశాను. వారి సేవ జీవితాలను, సాక్ష్యాలని. ఇట్స్ వెరీ వండర్ అన్నమాట. అందరూ నీళ్ళల్లో దిగటానికి సంశయిస్తారు. వరద నీళ్ళల్లో దిగి అనేకులకు, వృద్ధులకి సహాయం చేశారు. దుప్పట్ల దగ్గర నుండి, సరుకుల దగ్గర నుండి, అలాగనే పాలు, బ్రెడ్, ప్రతి విషయంలో కూడా వారికి ఆహారాన్ని అందించే విషయంలో నేను దగ్గర నుండి చూశాను. నేనే విట్నెస్. మా మధ్యలో క్రైస్ట్ అన్న గారు కూడా ఉన్నారు, వారే సాక్ష్యం దానికి. విజయవాడ అంతా ఆటోలు, రిక్షాలు, అన్న కారు ముందు, మేము అంతా వెనకాల ఫాలో అవుతూ ఎంతో సేవా కార్యక్రమం జరిగించాం. వారికి సీఎం గారు కూడా వారిని పిలిపించుకుని అభినందించి ఘనమైనటువంటి సత్కారాన్ని మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది మేము వీక్షించాం. చాలా థ్యాంక్ యూ అయ్య గారు, మీరు రావడం. వెల్కమ్ టు యూ సార్. మా అమ్మగారు మాట్లాడు, మీ శిష్యురాలు. అయ్యా, మీ దగ్గర 2014లో నేను అక్కడ ట్రైనింగ్కి వచ్చాను, 40 days. అప్పటికి ఫ్యామిలీ పరిచయం సేవలో. మీరు అప్పుడు నా వస్తూ మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరు రూమ్లో ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట. నాకు బైబిల్ కూడా ఇచ్చారు, ఇప్పటికీ ఉంది ఆ బైబిల్ నా దగ్గర. నాకు మీద చేపెట్టి ప్రార్థన చేశారు. నీకు 18 రోజుల్లో మ్యారేజ్ అవుతాను. మేము 4 ఆడపిల్లలు, నేను చిన్న అమ్మాయి. నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇప్పుడే కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, డాడీకి సహకారి ఉన్న తర్వాత చేసుకుందాం అనుకున్నా. కానీ మీరు 18 రోజుల్లో మ్యారేజ్ అయిందన్నారు. 14 రోజులకే మా మ్యారేజ్ అయింది. సేవకులు కుటుంబం తీసుకొని వస్తారు, దేవుడు మీ స్థితిని మార్చేస్తాడని చెప్పారు. మేము అన్ని కుటుంబాల నుంచి వచ్చాం. ఈరోజు సేవకులతో కలిసి పరిచర్య చేయడానికి ఈరోజు పల్నాడు, గుంటూరు, తర్వాత కృష్ణా జిల్లా, తెలంగాణ సంఘాలను కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అదంతా మీ బ్లెస్సింగ్స్. అలాగే దేవుడు మీ నోట నుంచి పలికించిన దేవుని వాగ్దానం మా జీవితాల్లో నెరవేరుతుంది. మీరు అది చెప్పారు, కుడిమికి ఎడమకి మీరు వ్యాప్తి చెందుతారని. మేము సేవ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలే, కానీ దేవుడు 10 సంఘాలను ఇచ్చాడు. నా విజన్ ఏంటంటే, నేను ఇంకా దేవుని కోసం రోషం కలిగిన ఒక దైవజనరాల్లాగా నిలబడాలి. అనేకుల్ని, నాలాంటి స్త్రీలు, పురుషులు, సంఘాలని అందరినో దేవుని రాజ్యానికి వారసుని చేయాలి. ఇది చాలదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఎవరంటే మమ్మీ నేను అంటే ఆ దైవజనరాలు వాడబడుతుంది, నేనెందుకు వాడబడకూడదు? నేను తింటున్నా, అమ్మ తింటుంది, మరి నేనెందుకు ఇలా ఉండాలి అనేసి కాసంత రోషం, దేవుళ్ళు రోషంగా నిలబడాలని ప్రార్థించండి డాడీ. ఇంకా ఆశ, దేవుని కోసం పరిగెత్తాలి, ఒక రెవెల్ని సృష్టించాలి. నేను అందరు పాస్టర్లా కాదు, దేవుని కోసం ఏదో సాధించాలి, చనిపోయేలోగా దేవుని కోసం కొన్ని ఆత్మల దేవుని రాజ్యానికి చేర్చాలని కాలేదు. నేను అనుకున్నాయ్యా, నా జీవితం ఇలా ఉండకూడదు, నీకోసం ఏదైనా సాధించాలి, నీకోసం ఏదైనా నిలబడాలి, అలాంటి దైవజనులు నాకు కావాలని. ఈరోజు మా వారు నాకు ఫుల్ సపోర్టు. ఎక్కడికి వెళ్ళినా అమ్మగారు వెళ్తారు, అంత మంచి సపోర్ట్. అందుకే ఈరోజు ఎన్నో ప్రాంతాలు తిరిగి, సాక్ష్యాల్లోనే మీ మాటలోనే కనపడుతుంది ఫైర్. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఒక్కదాన్ని వెళ్ళినా కూడా డాడీ, మా వారి నాకు ఎంతో సపోర్టు. నేను చాలా చాలా సంతోషిస్తా ఉన్నాను ఇలాంటి హస్బెండ్ రావటం. నేను అన్ని సంఘాల్లో ఫస్ట్ చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా వారి సపోర్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను, ఎన్ని ప్రాంతాలు తిరగలుగుతున్నానని. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా దేవుని కోసం పరిగెత్తాలి. కారణం మేము పరిగెత్తునంటే మా వెనకాల మా వారు, మా బావగారు వాళ్ళు, వీళ్ళందరూ ఉండటం బట్టే మేము. అన్ని కుటుంబాలు ఉంటే భలే ఉంటదండి. అన్ని కుటుంబాల్లో కలిసి మెలిసి పని చేస్తే సాతాన్ రాజ్యం కూలిపోతాయి మొత్తం. ఎక్కువగా సేవకుల కుటుంబాల్లో డిస్టర్బెన్స్ ఉంటా ఉంటాయి. అవునవును, బాగా. ఈవెన్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లోనే సమాధానం ఉండదు. మీరు ముమ్మడి కుటుంబంగా అందరు కలిసి పనిచేయటం నిజంగా ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇట్లానే అందరూ ఉద్యమం రావాలంటే మొదటిగా యూనిటీ రావాలి, అది ఫ్యామిలీ నుండే స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు భార్యాభర్తలే కాదు, వీరందరూ
ఆ కుటుంబాల వాళ్ళ సహోదరి యొక్క బావగారు, తర్వాత మరిది గారు మరిది గారు అందరం కలిసి దేవుని పనిలో ఒకే దాటి మీద ఒకే దర్శనం మీద పనిచేయటం నిజంగా గొప్ప ఆశీర్వాదం. ఇది ఒక పెద్ద గ్రేట్ ఎగ్జాంపుల్. ఇలాగ ప్రతి కుటుంబం ఎప్పుడు కుటుంబం కలుస్తున్నామో అప్పుడు సాతాను ఈజీగా బలహీనమై పారిపోతాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి దంపతులను కలుసుకోవటం నాకు చాలా సంతోషం. దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు, ఉన్నతంగా వాడుకుంటాడు. తను మాట్లాడుతున్నప్పుడే నాకు ఫైర్గా అనిపించింది నా స్పిరిట్లో. సో దేవుడు ఇంకా బలమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మాత్కార్యాలు రాబోతున్న దినాల్లో దేవుడు చేయబోతున్నాడు. ఒక గొప్ప ఉద్యమం రాబోతుంది ఇండియా దేశంలో. ఆ ఉద్యమంలో ఖచ్చితంగా ప్రియ తమ్ముడు అలాగే పాప ఇద్దరు బహుబలంగా వాడబడతారని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.